హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మా హస్బెండ్ అయితే బ్యాంకుకి వెళ్ళిపోయారు. ఆయనకైతే బాక్స్లోకి ఆలూ కర్రీ చేశాను. లంచ్ బాక్స్లోకి ఆలూ కర్రీ చేసేసాను. ఇంక ఇది వచ్చేసి చిన్నగా 11 ఆ టయానికి ఈ కర్రీ వంకాయ టమాటా అయితే చేస్తున్నాను. మళ్ళీ పిల్లలు భోజనానికి వస్తారు కదా ఆఫ్టర్నూన్, అందుకోసం ఇంకా 11 ఆ టైమింగ్లో నేనైతే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను, వంకాయ టమాటా. ఇక్కడ టమాటాలన్నీ కట్ చేస్తున్నాను. వంకాయలు అయితే ఆల్రెడీ కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసాను. రైస్ అయితే ఇక మళ్ళీ మాకైతే వండుకోవాలి. ఇక్కడ టపాసులు అయితే పేలుస్తున్నారు. రేపు వినాయక చవితి పండగ కదా, అందుకోసం మా కాలనీలో అయితే వినాయకుడిది విగ్రహం అయితే పెట్టారు. అక్కడ సెలబ్రేషన్స్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు. టపాసులు అయితే పేలుస్తున్నారు. ఆ సౌండే మీకు ఇందాకలా వినిపించింది. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి పండుగ. మీరు ఎలా జరుపుకుంటారు? పండుగకి కావాల్సినవన్నీ తెచ్చుకున్నారా? మేమైతే ఈవినింగ్ వెళ్ళాలి. ఈవినింగ్ బయటికి అయితే వెళ్ళేసి పండుగకి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ వర్షం పడుతుంది మాకు. ఈవినింగ్ కూడా ఇలానే పడితే మార్నింగ్ అయితే తెచ్చుకుంటాము. కర్రీ కోసం గిన్నె అయితే పెట్టేసి ఇంకా గిన్నెలో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వంకాయ కర్రీ వచ్చేసి పిల్లలు తినరండి, అందుకోసం మేము వంకాయలు అయితే తెచ్చుకోము, తక్కువ వండుకుంటాము, తినరు అసలుకి. ఇంకా ఇవి వచ్చేసి పక్కన ఆంటీ ఇచ్చారు, వాళ్ళకి చెట్టు ఉందంట, అందుకోసం చెట్టు అయితే కోసి ఇచ్చారు. అవైతే 2 days నుంచి అంతే ఉంచాను, ఇంకా ఉంచితే పాడైపోతాయని ఈరోజైతే వండుతున్నాను. టమాటాలు అయితే వేసిస్తున్నాను. కర్రీలోకి ముద్దపప్పు కాంబినేషన్ అయితే తింటాం అలవాటు మా హస్బెండ్ వాళ్ళకి. పర్లేదు, ఈ కర్రీ వద్దంటే ముద్దపప్పు వేసుకొని పిల్లలు తింటారని ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. వంకాయ టమాటాలో కన్నా కూడాను ముద్దపప్పు సొరకాయ పులుసులోకి, బెండకాయ పులుసులోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మా అత్తయ్య వాళ్ళు తింటారు. నాకు పెళ్ళి కాకతలకి తెలీదు, పెళ్ళయ్యాక ఇంకా వాళ్ళు వండుతా అట్లా తింటూ ఉంటే ఇంకా నాకు అలవాటైంది, ఇంకా నేను వండుతున్నాను. ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే వేసేసాను. అవైతే మగ్గేసాక వంకాయలు వేసుకోవాలి. వంకాయలు అయితే ఈలోపు ఆల్రెడీ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి అయితే ఉంచాను. అవి ఇంకొకసారి వాష్ చేసుకొని కూరలో అయితే వేసుకుందాం. ఇక్కడ గిన్నెలో అయితే మినపప్పు అయితే నానపోసాను ఇడ్లీకి. నానపోసి ఆ గిన్నె అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఎక్కువగా ఇడ్లీ అయితే ఇష్టంగా తింటారండి, అందుకోసం ఎక్కువగా ఇడ్లీకి అయితే వేస్తాను. మా అబ్బాయి అయితే చాలా దగ్గుతున్నాడు, బాగా జలుబు చేసి దగ్గుతున్నాడు. స్కూల్కి ఆఫ్టర్నూన్ స్కూల్కి అయితే వెళ్ళనన్నాడు, కానీ పంపించాను. ఇంటి ఎదురే కదా, మరి దూరం కూడా కాదు కదా, ఇంటి ఎదురే అయ్యండి పంపించకుండా ఉండటం ఎందుకు అని చెప్పి పంపించాను. స్కూల్ పంపించేసరికి ఇంకా ఇంటికి వచ్చేసరికి కొంచెం దగ్గు ఎక్కువ అయింది, కొంచెం బాగా దగ్గుతున్నాడు. దగ్గు మందు అయితే పోయాలి. వంకాయలు అయితే ఇంకొకసారి వాష్ చేసుకొని కర్రీలో అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి చపాతీలు చేసుకునేది, అది పీట అనమాట. దీని మీద అయితే కట్ చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి నాది చాప్ బోర్డ్ అయితే పాడైపోయింది, వెళ్ళి తెచ్చుకోవాలి బజార్కి. ఒకరోజు వెళ్ళి అయితే తెచ్చుకోవాలి. అంతలోకి దీని మీద అయితే కట్ చేసుకుంటున్నాను.
ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి మందు పోయమంటున్నాడు, దగ్గు మందు అయితే పోయమంటున్నాడు అండి. అదే చెప్తున్నాడు. నేను ఒక పక్క వాయిస్ ఓవర్ ఇస్తుంటే తను దగ్గు మందు పోయమంటున్నాడు. కర్రీలో అయితే వంకాయలు అయితే వేసేసుకుందాం. వంకాయలు అయితే ఇట్లా చిన్న ముక్కలుగానే కట్ చేస్తానండి, పెద్ద ముక్కలుగా కట్ చేయను. అందులోనే కొంచెం కారం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఇది కూడా వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా అయితే లంచ్కి అయితే వచ్చేసారు. ఇంకా పెట్టేస్తున్నాను. వాళ్ళకి పెట్టేసి అయితే నేను తింటాను. ఇంకా ఇవాళ వచ్చేసి మా అబ్బాయి కలిసి తిందాం మమ్మీ అని చెప్పేసి అంటున్నాడని ఇంకా ముగ్గురేమో కలిసి అయితే లంచ్ అయితే చేసేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.